ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీని నమోదు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న అతను రాజస్థాన్ రాయల్స్ పై 67 బంతుల్లో 100 పరుగుల మార్కును దాటాడు. అతను 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 8వ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే టీ20లో అతడికి ఇది 9వ సెంచరీ. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. అతను 8 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, మైకెల్ క్లింగర్లను వదిలిపెట్టాడు. 22 సెంచరీలు చేసిన క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024లోనూ పరుగులు చేయడంలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 5 ఇన్నింగ్స్లో 105 సగటుతో 316 పరుగులు చేశాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతను తన ఐపీఎల్ కెరీర్లో 7,500 పరుగుల మార్కును కూడా దాటాడు. అతను ఇప్పుడు 242 మ్యాచ్ల్లో 7,579 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతని పేరిట 8 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే యజేంద్ర చాహల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్ ఆడి 8 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో మోహిత్ శర్మ, ముస్తాఫిజర్ కొనసాగుతున్నారు. రైట్, మొత్తంగా ఐపీఎల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు సిద్ధంగా ఉన్నారు. 2024 ఐపీఎల్ 17 సీజన్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సీజన్లో కూడా రన్ మిషన్ విరాట్ కోహ్లీ అయితే ప్రస్తుతం అయితే రికార్డులకు ఎక్కాడని చెప్పాలి. రికార్డు పరుగులు నమోదు చేస్తూ ఆయన పేరిట అయితే రికార్డులు అయితే లిఖించుకుంటున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత మ్యాచ్ ఏదైతే ఉందో రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ సెంచరీ కూడా బాదాడు. ఈ సెంచరీతో మొత్తానికి 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా అయితే రికార్డు అయితే క్రియేట్ చేశాడని చెప్పవచ్చు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో 113 తన వ్యక్తిగత స్కోర్ చేసి నాట్అవుట్గా కూడా నిలవడం విశేషం అనే చెప్పాలి. ముఖ్యంగా 113 స్కోర్ అంటే విరాట్ కోహ్లీ కెరీర్లో ఐపీఎల్లో అత్యధిక స్కోరుగా కూడా 113 నమోదైందని చెప్పాలి. అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరు మీద 7 సెంచరీలు ఉండగా ప్రస్తుతం ఏదైతే రాజస్థాన్ రాయల్స్ మీద చేసినటువంటి సెంచరీతో మొత్తం ఓవరాల్గా ఐపీఎల్లో అయితే 8 సెంచరీలు అయితే ఆయన పేరు మీద రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా 8 సెంచరీలు అయితే ఇప్పటివరకు చేయలేదు. ఇది కేవలం ఒక విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంది. ఇతని విరాట్ కోహ్లీని అభిమానులందరూ కూడా రన్ మిషన్గా కూడా పిలుస్తుంటారు. సో అభిమానులు పిలిచే పేరుకు తగ్గట్టుగానే విరాట్ కోహ్లీ ఎప్పుడూ కూడా బ్యాట్తో అయితే మంచిగా రాణిస్తున్నాడని చెప్పాలి. ప్రతి మ్యాచ్లో కూడా రాణిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ ఐపీఎల్ 17 సీజన్లో 2024 17 సీజన్లో ముఖ్యంగా ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్లో ఆడినటువంటి విరాట్ కోహ్లీ 316 స్కోరు చేశాడు. అంటే టాప్ స్కోరర్గా కూడా విరాట్ కోహ్లీ నిలవడం విశేషమని చెప్పాలి. ఎందుకంటే ఇటు ఈ సీజన్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గా కూడా విరాట్ కోహ్లీ రికార్డుకి ఎక్కాడు. మరోవైపు ఓవరాల్గా ఐపీఎల్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే 7 సెంచరీలు చేసిన ఈ సెంచరీతో 8 సెంచరీలు, ఓవరాల్గా 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ తన పేరుని నమోదు చేసుకున్నాడని చెప్పాలి. ముఖ్యంగా అయితే ఈ రెండింటితో పాటు మరొక రికార్డును కూడా విరాట్ అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే 7,500కు పైచిలుకు స్కోర్ని ఐపీఎల్లో నమోదు చేసినటువంటి వ్యక్తిగా కూడా ఇటు బ్యాట్స్మెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ చరిత్ర లెక్కించుకున్నాడని చెప్పాలి. 7,500 పైగా కూడా స్కోర్ నమోదు చేయడం జరిగింది. ఈ రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆ మార్కును కోహ్లీ దాటాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు 7,567 స్కోర్ అయితే చేయడం జరిగింది. కనీసం 7,500 స్కోర్ను కూడా ఇంతవరకు ఐపీఎల్లో ఆడుతున్నటువంటి ఏ ఆటగాడు కూడా 7,500 మార్కును కూడా ఇంతవరకు టచ్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకసారి విరాట్ కోహ్లీ రికార్డ్స్ తర్వాత ఇంకెవరున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు అయితే విరాట్ కోహ్లీ 242 మ్యాచ్లు ఆడాడు. 7,575 పరుగులు అయితే ఇప్పటి వరకు అయితే పూర్తి చేశాడని చెప్పాలి. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేటు కూడా 130.36 స్ట్రైక్ రేటుతో 7,575 పరుగులు అయితే ఇప్పటివరకు నమోదు చేశాడు. అలాగే 7,000 మార్కు దాటిన మొదటి ఆటగాడుగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడని చెప్పాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తర్వాత ఉన్న వాళ్ళ స్థానాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే శిఖర్ ధావన్ 221 మ్యాచ్ల్లో 6,754 పరుగులు శిఖర్ ధావన్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
డేవిడ్ వార్నర్ కూడా 180 మ్యాచ్ల్లో 6,545 రన్స్, అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 246 మ్యాచ్ల్లో 6,280 పరుగులు, అలాగే ఇంతకుముందు సురేష్ రైనా కూడా ఐపీఎల్లో తన వంతు అయితే పాత్ర వహించాడని చెప్పాలి. ఇతను 5వ స్థానంలో ఉన్నాడు. 5,528 పరుగులు 205 మ్యాచ్లు ఆడి ఈ పరుగులు అయితే చేశాడని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఐపీఎల్లో విరాట్ కోహ్లీ క్రియేట్ చేసినటువంటి ఆ మార్కుని ఎవరు కూడా ఇంతవరకు టచ్ చేయనటువంటి పరిస్థితి. పైగా 8 సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు 113 అంటే 113 స్కోర్గా రాజస్థాన్ రాయల్స్లో నాట్అవుట్గా నిలవడం జరిగింది. అలాగే ఎక్కువగా కూడా చేజింగ్లో బాగా కూడా స్కోర్ చేస్తుంటాడని చెప్పేసి విరాట్ కోహ్లీ ఇటు నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా తనదైన మార్కుతో ఈ సీజన్లో చూసుకున్నట్లయితే ఐపీఎల్ 17 సీజన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక రాజస్థాన్ రాయల్స్ మీద సెంచరీ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు 8వ సెంచరీతో. అయితే 316 స్కోర్తో అత్యధిక స్కోర్తో టాప్ స్కోరర్గా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాడు కోహ్లీ. అయితే ఈ 316 స్కోర్లో కూడా గతంలో అంటే ఇదే సీజన్లో ఆడిన 5 ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ ఉంది, ఒక సెంచరీ ఉంది. ఈ రెండు ఉండడము ఒక స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేయడము, అలాగే మిగిలిన మ్యాచ్ల్లో కూడా తన వంతు స్కోరు కొంత చేయడం. ఓవరాల్గా అయితే 316 స్కోర్తో అయితే ప్రస్తుతం అయితే టాప్ స్కోరర్గా విరాట్ కోహ్లీ నిలుస్తున్నాడు. సో ఓవరాల్గా ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు అయితే తన పేరుని ఎప్పటికప్పుడు కూడా రికార్డులో ఫస్ట్ ప్లేస్లో ఉంటూనే అదే కొనసాగిస్తూనే ఎప్పటికప్పుడు కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అని కూడా చెప్పవచ్చు. ఇంకా కొన్ని మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఐపీఎల్ 17 సీజన్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు ఏంటి అనేది వేచి చూడాలి. అలాగే దీంతోపాటు బౌలింగ్ విషయానికి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి చహల్ అయితే స్పిన్ బౌలర్ ప్రస్తుతానికి 4 ఇన్నింగ్స్ ఆడి ఓవరాల్గా 8 వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ని అయితే అతను దక్కించుకున్నాడు. టాప్ బౌలర్ల లిస్టులో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే చహల్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్థానంలో అయితే ఇటు మోహిత్ శర్మ ఉన్నారు గుజరాత్ టైటన్స్ నుంచి. అలాగే దాంతోపాటు అలాగే ముస్తఫిజర్ రెహమాన్ ఉన్నాడు. అలాగే 7 వికెట్లు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా 7 వికెట్లతో టాప్ నుంచి అంటే సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. టాప్ బౌలర్గానైతే అంటే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అయితే చహల్ కొనసాగుతున్నాడు. అయితే మరొక వ్యక్తి అంటే యువ కెరటం మయాంక్ అగర్వాల్ కూడా 6 వికెట్లు తీశాడు. కానీ అతను గాయం కారణంగా అయితే లాస్ట్ మ్యాచ్కి అయితే కొంచెం దూరం అయ్యాడని చెప్పాలి. సో ఓవరాల్గా అయితే ఇటు చహల్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు. టాప్ బౌలర్ లిస్టులో అయితే అంటే ప్రస్తుతం అయితే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాడు. అటు బ్యాటింగ్లో మాత్రం విరాట్ కోహ్లీ టాప్ రికార్డులో అయితే కొనసాగుతున్నాడు. అతను కూడా అత్యధిక స్కోర్ సాధించిన వ్యక్తిగా కూడా ఇప్పుడైతే ఐపీఎల్ 17 సీజన్లో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. అయితే ముందు జరిగే మ్యాచ్ల్లో ఈ గణాంకాలన్నీ మారచ్చు. కానీ విరాట్ కోహ్లీ సెట్ చేసినటువంటి ఏదైతే క్రియేట్ చేసినటువంటి ఈ రికార్డు ఉందో ఆ రికార్డుని చేరుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఏదైతే 8 సెంచరీలు అలాగే 7,500కు పైగా పరుగులు సాధించినటువంటి ఈ రికార్డు క్రియేషన్ ఉందో ఈ రికార్డ్ని ఎవరైనా టచ్ చేయాలంటే మాత్రము ఈ సీజన్లో అది తప్పకుండా అవ్వదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు 7,000 మార్కును దాటినటువంటి ఆటగాడు కూడా ఐపీఎల్ సీజన్లో ఎవరూ లేరు. సో మున్ముందు విరాట్ కోహ్లీ మరి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడనేది వేచి చూడాలి.